మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుంచి 29 వాక్యాల వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుండి 29 వాక్యాల వరకు. ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయను కనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిసమిచ్చు యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపములకు చిన్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియానియో, మరికొందరు ఈయన ప్రవక్త అనియో, ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడనియో చెప్పుకొనిచుండిరి. ఈ మాటలన్నీ యేసు ప్రభు గురించి. అంటే యోహాన్ చనిపోయి తిరిగి లేచాడు, యేసు ప్రభు లాగా వచ్చాడు అని అనుకుంటున్నారు, యోహానే అనుకుంటున్నారు. ఆ మాటలు ఇక్కడ రాయబడినాయి. నెక్స్ట్, అయితే హేరోదు విని నేను కలకొట్టించిన యోహానే అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున, ఇక్కడ కొత్త విషయం ఏంటంటే అక్కడ ఉంచుకున్నాడని ఉన్నది, ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు ఉన్నది. ఉంచుకొని పెళ్లి చేసుకున్నాడు. ఏంటంటారా? నెక్స్ట్, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాడు. కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను బట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద చెప్పట్లేదు అందరూ. హేరోదియ అతని మీద పగబట్టి అతను చంపగోరను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడకు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీయును తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. కనుక రాజు నీకు ఇష్టమైంది ఏదైనా నన్ను అడిగము, నేను నీకు ఇచ్చేదని ఆ చిన్నదాంతో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిసమిచ్చు యోహాను తల కడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిసమిచ్చు యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపు కోరుచున్నాను చెప్పాను. రాజు బహుగా దుఃఖపడింది గాని తాను ఒట్టు పెట్టుకున్న ఒట్టు నిమిత్తమును తనతో కూర్చున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అనలకపోయెను. వెంటనే
రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపాను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి.